సో ఇది భయంకరమైన స్థితిలోని ఎవరైతే చిక్కుకుపోతారో వాళ్ళ కోసం ఆ పరిస్థితి యొక్క ఉపసంహారం జరగడానికి ఈ స్తుతి అనేది ప్రేయర్ చేస్తారనమాట. స్తుతి చేస్తారు. మన జీవితంలో భయంకరమైన స్థితి వచ్చిందనుకోండి, చుట్టూ భయంకరమైన స్థితి చుట్టుముట్టేస్తుంది, మనం మధ్యలో ఉండిపోతాం. అలాంటి పరిస్థితిలో ఈ శ్లోకాల్ని ఉచ్చరించాలి. సో 4 శ్లోకాలు ఉన్నవి. భయంకరమైన పరిస్థితుల్లోని అర్జునుడు ఉచ్చరించారనమాట. అర్జునుడికి భయంకరమైన పరిస్థితి ఎదురైందనమాట. ఆ ఎదురైనప్పుడు అర్జునుడు ఈ శ్లోకాల్ని ఉచ్చరించాడు. సో మనం కూడా అంతే. అర్జునుడికే భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనకు ఎదురవుదా చెప్పండి? అందుకనే ఈ శ్లోకాలు మనం ఉచ్చరించాలని శాస్త్రం చెప్తుందన్నమాట. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులను బట్టి మనం శ్లోకం ఉచ్చరించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉచ్చరించాలనేది మీకు తెలుసును, అయినా మళ్ళా స్మరణ చేపిస్తున్నాను. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడనమాట. ఎందుకు? తన స్వామి అయిన దుర్యోధనుడు నేల కూలిపోయాడు. ఎందుకంటే జీవితాంతరం అశ్వత్థామ దుర్యోధనుడి యొక్క ఉప్పు తిని జీవితం గడిపాడు అనమాట. ఇక భీముడు భీమసేనుడి యొక్క గద యొక్క ప్రహారంతో తొడలు 2 ఇరిగిపోయి నేల కూలిపోయాడు. అంతిమ శ్వాస లెక్క పెడుతున్నాడు. ఆ సమయంలో అశ్వత్థామ తన స్వామికి మేలు చేయడానికి పాండవులను చంపడానికి వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క గుడారంలోని పాండవులు లేరు, ఉప పాండవులు ఉంటారనమాట. ద్రౌపది యొక్క 5 ఉప పాండవులు, చిన్నపిల్లలు. అర్ధరాత్రి చీకటి అమావాస్య ఆ తలలు నరికి గోనిలో నింపి తీసుకొని వస్తాడు, దుర్యోధనుడికి ఇస్తాడు. దుర్యోధన పాండవుల తలలు నరికి తీసుకొని వచ్చాడని. అప్పుడు దుర్యోధనుడు నమ్మడు అనమాట. అసంభవం అంటాడు. పాండవులు చంపడము అసంభవం. అసలు నువ్వు వెళ్ళేటప్పుడు కృష్ణుడు పాండవుల గుడారాలకి వెళ్ళావు కదా, అక్కడ కృష్ణుడు ఉన్నాడనేసి నమ్మడు అనమాట. ఎంతగా జీవితంలో ఏం నేర్చుకున్నా నేర్చుకోపోయినా కృష్ణుడు ఉన్న చోట పాండవులు ఎవరు ఏమి చేయలేరు అనేసి ఆయన ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు అనమాట. సరే, అశ్వత్థామ ఏం చేశాడు? నీకు నమ్మకం కలగట్లేదు కదా, అందుకనే పాండవుల తలలు తీసుకొని వచ్చాను ఇదిగో అనేసి చెప్పాడు. దుర్యోధనుడు ఏమన్నాడు? పాండవుల తలలు తెచ్చావు కదా, నా చేతి మీద పెట్టు, అందులో భీమసేనుడి యొక్క తల నేను పోల్చుకోగలనేసి అని చెప్పాడు అనమాట. సో తలలు పెట్టగానే పచ్చమని నలిపేశాడు. అప్పుడు దుర్యోధనుడు దుఃఖం వచ్చిందనమాట. రే నువ్వు పాండవులు కాదు, ఉప పాండవుల యొక్క తలలో నరికి తీసుకొని వచ్చావు ద్రౌపది. ఎందుకంటే భీమసేనుడి యొక్క తల వజ్రంలో కఠోరంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. ఈ పాండవులు కాదు, నువ్వు ఎంత ఘోర అపరాధం చేసావు అనేసి హర్ష శోక, ఆనందము శోకం ఎప్పుడైతే దుర్యోధనుడి జీవితంలో వస్తుందో ఒక ముని శాపం ద్వారా మృత్యు అవుతుంది అనేసి. సో ఆనందం వచ్చింది, శోకం వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ద్రౌపది మహారాణి తెల్లవారు వెళ్ళిందనమాట పిల్లలు లేపడానికి. లేపితే అక్కడ పిల్లలు తలల లేవు. ఈ ద్రౌపది మహారాణి ఎంతో రోధిచ్చిందనమాట. ఈ లోపు పాండవులు కూడా వచ్చారు. భీమసేనుడు, అర్జునుడు వీళ్ళందరూ వచ్చారు. అర్జునుడు ప్రతిజ్ఞ చేసి, ఎవరైతే నీ పిల్లల యొక్క తలలు ఖండించారో వాళ్ళు సూర్యాస్తం చూడరు, వాళ్ళని వెంటనే మృత్యుదండన ఇస్తాననేసి ప్రతిజ్ఞ చేశారు. ఒకవేళ అలాగా చేయకపోతే నేను అగ్ని సమాధి తీసుకుంటాను, ప్రాణ త్యాగం చేస్తాననేసి ద్రౌపదితో ప్రతిజ్ఞ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామ వెనక పరుగులు తీస్తాడనమాట. అశ్వత్థామ తెలిసిపోతుంది నా మృత్యు, అర్జునుడు వస్తున్నాడు, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? రథం దిగి
పరిగెత్తాడు అనమాట. అర్జునుడు కూడా రథం దిగి ఇద్దరు పరిగెత్తారు. ఇదిగో చేతికి చిక్కుతున్నాడు, ఇదిగో చేతికి చిక్కుతున్నాడు అనే సమయంలోనే ఇక ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామకి ఆయనకి ఆయన భయభీతుడైపోయాడు అనమాట. ఇక నాకు ప్రాణ సంకటంలో ఉంది, నేను బ్రతికి బయటపడాలంటే ఏకైక మార్గము బ్రహ్మాస్త్రం ప్రయోగించాలనేసి సంకల్పించుకొని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడనమాట. సమయం కాని సమయంలోనే, కాలం కాని కాలంలోనే పిడుగులు లాంటి శబ్దాలు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, వాతావరణం అంతా కూడా సనాట చీకటిగా అయిపోయింది. అగ్ని ప్రళయం, అగ్ని నిప్పులు పడుతున్నట్టుగా ఒక దృశ్యము చూశాడంట అర్జునుడు. ఏంటి ఇది, ప్రళయము కాదు, కాలం కాని సమయంలో ఈ అగ్ని నిప్పులు పడ్డం ఏంటి, పెద్ద పెద్ద పిడుగులు పడ్డం ఏంటి, పెద్ద పెద్ద ఉరుములేంటి అని అర్జునుడు భయభీతుడు అయిపోయాడంట. చూడండి, అలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతుంది. అర్జునుడు లాంటి అర్జునుడికే ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితి మనకు రాదంటారా? రాకపోతే చాలా మంచిదే, నేను దానికి అనట్లే, వస్తుంది అనేసి. రాకపోతే మంచిదే. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఒక జాగ్రత్తకు కోసం ఈ శ్లోకము మీరు ఉచ్చరించుకోండి శాస్త్రం ద్వారా. అర్జునుడు భయభీతుడు అయిపోయాడు. బ్రహ్మాస్త్రం ఏదో ఒక పెద్ద, ఒక లోహం లాంటి ఒక అస్త్రం తరుముకుంటూ వస్తుంది. ఏంటి, ఆయన అంతు చెక్కలేదన్నమాట. ఉరుములు, మెరుపులు, ప్రళయం, అగ్ని నిప్పులు పడ్డము, పెద్ద పెద్ద శబ్దాలు రావడము, ఇవన్నీ గోచరించి భయభీతుడైపోయి ఈ శ్లోకాన్ని ఉచ్చరించాడు అనమాట. మీకు పిక్చర్ కూడా పెట్టాను చూడండి, అతి భయంకరమైన సిచ్యువేషన్లోని అప్పుడు ఈ శ్లోకము ఉచ్చరించారు. ఏంటి ఆ శ్లోకము? శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 7వ అధ్యాయము 22వ శ్లోకము. ఎవరు పాడతారు ఈ శ్లోకము? నేను పాడతాను. ఎవరైనా పాడతారు, పాడిన శ్లోకం కూడా పెట్టాను చూడండి. మీరు భాగవతం లేకపోతే మీ దగ్గర శ్లోకం కూడా పెట్టాను స్క్రీన్లోని, పాడడానికి ప్రయత్నం చేయండి. అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తనామా భయంకర త్వమేకో దహ్యమానానా అపవర్గో యసి సంస్కృతేః. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను. చూడండి, ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఇది జరిగిందో మీకు అందరికీ ఉపోద్ఘాతం భూమిక అనేది చెప్పడం జరిగింది. ఆ సిచ్యువేషన్ మన జీవితంలో ఎప్పుడైనా మనం ఎదుర్కోవాల్సి వస్తే ఇక ఖచ్చితంగా వేరే మార్గం లేకుండా ఈ శ్లోకాన్ని ఉచ్చరించాల్సిందే. ఇందులో ఎటువంటి ఏమీ లేదు, ఆ సంశయము ఆలోచించకుండా ఈ శ్లోకం ఉచ్చరించవలసిందే. అర్జునుడు లాంటి అర్జునుడే ఉచ్చరించాడేంటి? కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం భయంకర త్వమేకో దహ్యమానానా అపవర్గోస్మి సంశ్రుతే అపవర్గోస్మి సంశ్రుతే. ఇక్కడ అర్జునుడు ఎన్నిసార్లు కృష్ణ కృష్ణ అన్నాడు చెప్పండి? 2 సార్లు అన్నాడు. 2 సార్లు అన్నాడు. ఒక విషయంలోని ఒకే అక్షరాన్ని ఒక అక్షరాన్ని 2 సార్లు రిపీటెడ్ చేయడము, ఇది వ్యాకరణకి దోషం అవుతుంది అన్నమాట, దోషం అనబడుతుంది. కృష్ణ కృష్ణ అనేది 2 సార్లు వెంటనే అన్నాడు అనమాట. ఇది ఒక రకమైన దోషంతో కూడింది. ఒక శబ్దము 2 సార్లు రిపీటెడ్ చేయకూడదు, అది కూడా వెంటనే కృష్ణ కృష్ణ అనేసాడు అనమాట. ఇది ఎవరైతే వ్యాకరణ తెలుస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ. కృష్ణ కృష్ణ అది వెంటనే 2 సార్లు అనేసాడు అంటే ఇక్కడ అర్జునుడికి దోషం తగిలినట్ట? నో, అర్జునుడికి దోషం లేదు. కృష్ణ కృష్ణ అని 2 సార్లు ఇక్కడ వెంటనే
అనేసాడు అనమాట. ఇక్కడ శ్రీపాద వల్లభాచార్యులు ఏం చెప్తున్నారంటే, అర్జునుడు 2 సార్లు కృష్ణ కృష్ణ అనడము ఇది గౌరవక పూర్వకంగా సంబోధిస్తున్నాడు అనమాట. ఇది గౌరవంతోనే కృష్ణ కృష్ణ అని పలికాడు అనమాట. అందుకని ఇది దోషరహితము, దోషం లేదు ఇది. మీరు లెటర్ రాయండి, ఒక ఒక విషయాన్ని రెండోసారి రిపీటెడ్ రాయకూడదు, అది దోషము. ఇవన్నీ ఇవే మనం తెలుసుకోవాల్సినవి. ఒక ఒక విషయాన్ని మళ్ళా రిపీటెడ్ రాయకూడదు, అది రిపీటెడ్ రాస్తే అది దోషం అవుతుంది. ఒక లెటర్ కానీ, ఇన్విటేషన్ కార్డు కానీ, శ్లోకంలో కానీ ఏదైనా ఉచ్చారణ 2 సార్లు జరిగితే అది దోషంతో సమానము అని శాస్త్రమే చెప్తుంది. కానీ ఇక్కడ అర్జునుడు 2 సార్లు కృష్ణ కృష్ణ అనడంతో ఇది దోషం కాదు. ఎందుకు, ఏ భావంతో అన్నాడు? గౌరవంతో అన్నాడు ఆయన అర్జునుడు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఆ వ్యక్తి చాలా రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసిన వెంటనే మీరు వెంటనే హలో 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 చెప్పు 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 చెప్పండి ప్రభు, చెప్పండి ప్రభు, చెప్పండి 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 మాతాజీ అనరా? ఆ వెంటనే ఆ ఫ్లోలోని హలో 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 చెప్పండి చెప్పండి మాతాజీ 2 కాదు, 3 సార్లు కాదు, 4, 5 సార్లు వచ్చేస్తుంది. ఎందుకు? ఆ వ్యక్తి మీద గౌరవం ఉంది మీకు. అందుకనే ఈ గౌరవం యాడ్ అయింది కాబట్టి దాన్ని దోషంగా భావించరు. అదే గౌరవం లేదనుకోండి, వెంటనే మీకు దోషం వచ్చేస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఇక్కడ కృష్ణ కృష్ణ అని కృష్ణుడికి 2 సార్లు, భగవంతుడు 2 సార్లు పిలవడంతో ఆయన ఏ భావంతో పిలిచాడు? గౌరవం పూర్వకంతో. ఇదన్నమాట, ఒక ఉత్సాహంతోనే అనేస్తారనమాట. హలో 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 చెప్పండి 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 మాతాజీ మాతాజీ మాతాజీ. ఇది ఒక ఉత్సాహంతో అనేస్తారు. అర్జునుడు ఇక్కడ కృష్ణుణ్ణి ఈ విధంగానే 2 సార్లు పలికాడనేసి శ్రీపాద వల్లభాచార్యులు చెప్తున్నారనమాట. రెండోది కృష్ణ కృష్ణ ఎందుకన్నాడు ఇక్కడ? భయంతో ఉన్నాడు అర్జునుడు అక్కడ, భయముతో కూడి ఉన్నాడు. మొదటిది ఆదరణతో అన్నాడు కృష్ణుడు, ఆదరణ అంటే గౌరవంతో అన్నాడు, చూసుకోండి. రెండో అర్థము భయంతో ఉన్నాడు. అందుకనే ఇక్కడ వెంటనే కృష్ణ కృష్ణ అనేసాడు అనమాట. కృష్ణ కృష్ణ తర్వాత ఏముంది? మహాబాహో. మహాబాహో అంటే పెద్ద భుజములు కలిగిన వాడా, పెద్ద భుజములు కలిగిన వాడు. కృష్ణుడికి పెద్ద భుజాలు ఉన్నదా? చెప్పండి, పెద్ద భుజాలు ఉన్నదా? ఇది అవసరమైనప్పుడు కనిపిస్తాయి. పెద్ద భుజాలు అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి? అవసరమైనప్పుడు ఆయన హస్తములు చాలా దూరంగా వ్యాప్తి చెంది ఉన్నవి. ఇది అన్నమాట, భగవంతుడి భుజంలో చాలా దూరం వరకు వ్యాప్తి చెందేవి. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన భగవంతుడు కృష్ణుడు అందరినీ పోషిస్తున్నాడు. మరి పోషిస్తున్నాడు అంటే ఇంటింటికి వెళ్ళి అన్నం తినిపిస్తున్నాడా? లేదంటే సబ్జీ ఇవన్నీ, రైస్ డాల్ ఇవన్నీ ఇచ్చి వస్తున్నాడా ఇంటింటికి వెళ్ళి? లేదు. గౌలోకంలో ఉండే ఆయన హస్తాలు అందరి ఇంటిలోకి చేరుకుంటున్నవి, పోషిస్తున్నవి ఆయన హస్తాలు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉండి కూడా ఆయన హస్తాలు సమస్త సంసార ప్రజల ఇంటిలోకి వెళ్ళి అన్ని కూడా చూస్తున్నవి. దీన్ని మహాబాహో అంటారు. అంటే దీర్ఘ భుజములు కలిగినవాడు, పెద్ద భుజములు కలిగినవాడా. మనం కూడా మన మెటీరియల్ లైఫ్లో భౌతికమైన ప్రజల్ని అంటూ ఉంటాం కదా. ఆయన కోసం అసలు తెలుసా మీకు? ఒక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో చెప్తారనమాట, మూడో వ్యక్తి కోసం. ప్రభు మీకు ఆ వ్యక్తి కోసం తెలియదు. ఏంటి ఆ వ్యక్తి కోసము? ఈయన యొక్క హస్తము చాలా దూరం ఉంది, ఈయన యొక్క హ్యాండ్ చాలా దూరం ఉంది.
అంటే దీని అర్థం ఏంటి? చాలా దూరం అంటే ఆ దీర్ఘ బాహుగా దూరం ఉందా ఇక్కడ నుంచి? ఆ, లండన్ వెళ్ళిపోతుందా? యుఎస్ వెళ్ళిపోతుందా? లేకపోతే భారత్లోని అమెరికా, ఆ, ఢిల్లీ, బొంబాయి వెళ్ళిపోతుందా? అలా కాదే. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన బాహు ఆయన మోకాల వరకు ఉంది, చేతులు. మరి ఆయన హస్తం చాలా దూరం వెళ్తుందంటే దీని అర్థం ఏంటి? ఈయన హస్తం యొక్క రేంజ్ నలుమూలలో వ్యాప్తి చెందింది, దీని అర్థం అన్నమాట. మరి సాధారణ మనిషికే ఈ విధంగా అంటే భగవంతుడు ఆయన, ఆ? మరి ఆయన హస్తము ఈ భౌతిక ప్రకృతిలో ప్రతి ఇంటిలో ప్రతి జీవిలోని కూడా ప్రవేశించింది పాలన కోసము. అందుకని ఆయన్ని మహాబాహు అని సంబోధన ఇస్తున్నాడు. చూడండి ఎంత పెద్ద విషయం ఇక్కడ, ఎంత పెద్ద విషయం అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ రిపీటెడ్ అయిపోవాలి మైండ్లోని, అప్పుడే మనకి స్తుతి వచ్చేస్తుంది. ఆ కృష్ణుడి యొక్క గొప్పతనము తెలుసుకున్న వాళ్ళే ఇవన్నీ పటాపట్ పటాపట్ అని శ్లోకాలు ఉచ్చరించి ఆ చెప్పేస్తారనమాట. ఆ యొక్క గొప్పతనం, కృష్ణుడి యొక్క గుణ లీల మాధుర్యం అన్నీ కూడా మైండ్లో రన్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఆలోచించి ఆలోచించి చేసేటప్పటికి ఉండదు. కృష్ణుడు అంత సమయము వెయిట్ చేయడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు వెంటనే, కృష్ణ కృష్ణ మహాబాగా అనేసాడు. మహాబాగా అంటే అర్జునుడు తెలుసును కృష్ణుడి యొక్క తత్వము. ఆయన హస్తాలు సంసారము ప్రతి జీవులు హృదయం, జీవుల ఇంటిలో ప్రవేశించేవి. ఎలా ప్రవేశించి ఏం చేస్తున్నాయి? ఆయనకి వాళ్ళకి కావలసినవన్నీ కూడా చూసుకుంటున్నవి. ఇది అన్నమాట. ఇది మహాబాహు. తర్వాత ఏముంది మహాబాహు తర్వాత? చదవండి. భక్తనామా భయంకర. ఆ, భక్త భక్తాన నామ భయంకర. అభయంకర. భక్తాన అభయంకర. భగవంతుడు అందరికీ సమానంగా చూస్తాడు. భగవంతుడికి పక్షపాతి ఉందా మాతాజీ? మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మీరు ఎవరైనా చెప్పొచ్చు. అందరికీ అడిగినట్టుగా ఈ ప్రశ్న. భగవంతుడి పక్షపాతం ఉందా? చెప్పండి. లేదు ప్రభుజీ. లేదు కదా. ఈ విషయము భగవద్గీతలో కూడా స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని? సమోహం సర్వభూతేషు. అర్జున, నేను సకల జీవుల పట్ల సమ సమభావంతో కలిగి ఉన్నాను. ఇక్కడ కృష్ణుడితో తర్కం చేస్తానన్నమాట. ఎలా? కృష్ణ, మీరు భగవద్గీతలో సమూహం సర్వభూతేషు అన్నారు, ఇది రాంగ్. మీరు తప్పు చెప్తున్నారు. అక్కడ భగవంతుడు సమ లేడు. భగవంతుడు సమ లేడు అనమాట. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే టెక్నిక్ చూడండి ఇక్కడ. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సమూహం సర్వభూతేషు అంటే ఒక్క రోడ్డు మీద తిరుగుతున్న సోమరిపోతుకి నేను భోజనం పెడుతున్నాను, గుడిలో కూర్చొని ఇంటిలో కూర్చొని 16 మాళ్ళు జపం చేసేవాడికి కూడా, నామ సంకీర్తన చేసేవాళ్ళకి కూడా నేను అన్నం పెడుతున్నాను. ఆ దృష్టితో అన్నాడు. కానీ ఈ దృష్టితోనే మనం అర్థం చేసేసుకుంటున్నాము. భగవంతుడు ఆ దృష్టితో అన్నాడు, మనం ఈ దృష్టితో అర్థం చేసుకుంటున్నాం. కానీ ఈ విషయంలో సమం అన్నాడు. కానీ ఇంకొక బ్యాక్గ్రౌండ్, బ్యాకప్ ఇంకొకటి ఉంది, చూసుకోండి. ఈ విషయంలో నో డౌట్ పరమ పాపికి కూడా భోజనం పెడుతున్నాడు, శుద్ధ శుద్ధ విశుద్ధ భక్తుడు కూడా భోజనం పెడుతున్నాడు, వాళ్ళకి కావాల్సిందిగా. ఇందులో ఎటువంటి సంశయం లేదు. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ బ్యాకప్ ఒకటి ఉందన్నమాట. ఏమని? వాడికి భయం అనేది ఉంది బయట వాడికి. భక్తుడికి భయము ఉండదు. భగవంతుడు బయట వ్యక్తికి అన్ని ఇస్తాడు, ఎంతైతే మనకి ఇస్తాడు. కానీ ఆ బయట వాడికి భయం నుంచి ముక్తి చేయడు, భక్తుడికి భయం నుంచి ముక్తి చేస్తాడు. అందుకనే కృష్ణుడు సమ కాదు. సమ అంటే తినే దానిలోనే వేసుకునే వస్త్రాల్లో ఇవి కాదు. దీని బ్యాకప్ ఆలోచిస్తే వాళ్ళకేమో భయం నుంచి ముక్తి చేయరు, కృష్ణ భక్తి చేసేవాడికి భయం నుంచి ముక్తి చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భక్తాన అభయంకర. చూసారా? కృష్ణుడు సమ కాదు, సమమే.
ఈ విషయంలోనే ఇందాక ఏదైతే చెప్పానో మళ్ళీ రిపీటెడ్ చేస్తే ఇదవుతుంది. లాలన పాలన కోసము కానీ ఇంకొక విషయం మనం ఆలోచించాలి. వాళ్ళకి భయం ఉంటుంది. భయం నుంచి ముక్తులు చేయడు భగవంతుడు. భక్తి చేసేవాడికి, కృష్ణ భక్తి చేసేవాడికి భయము నుంచి ముక్తి చేస్తాడు. అందుకనే కదా గోవింద దాసుల వారు కీర్తన చేశారు ఈ యొక్క దీని మీదే. ఆ గోవిందాసుల వారు అందుకని కీర్తన చేశారు ఏమని, భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. అక్కడ కూడా వచ్చిందా, గోవిందాసుల వారు ఏమంటున్నారు, మనసుతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏ మనసా భజించు. ఎవరికి భజించాలి? అభయ చరణారవింద. ఇక్కడ కూడా అదే ఉంది, భక్తాన అభయంకర. చూసారా, భక్తాన అభయంకర. అభయానికే భయానికే భయము, అభయం ఇచ్చేవాడు శరణాగతి పొందు. ఎందుకు? మానవ జన్మ అత్యంత శ్రేష్టము, దుర్లభము. కానీ మానవ జన్మ కన్నా దుర్లభం ఏంటి? భక్తుల యొక్క సతసంగము. ఇక మానవ జన్మ దొరికిన తర్వాత భక్తుల యొక్క సత్సంగంలో కూర్చొని కృష్ణ కథ విని ఈ భవసాగరం దాటాలి. తారోహో భవసింధురే, ఈ భవసాగరం దాటాలన్నమాట. ఏ మనసా, సాధారణ సుఖం కోసము నీవు ఎండని, వర్షాన్ని, శీతలాన్ని నువ్వు సహించవు. సీతాతప బతబరీషణ ఉంది కదా. ఏం చెప్తున్నారు? ఏ మనసా, సాధారణ సుఖం కోసము నువ్వు ఎండని, వర్షాన్ని, శీతలాన్ని సహించావు. నీవు రాత్రి పొగలు ఇవన్నీ కూడా విపణులు సేవ చేసావు. రాత్రి పగలు విపణులు సేవ చేసావు. వాళ్ళు నీకు ఎటువంటి సుఖం ఇవ్వలేరు కూడాను. మనం ఏదైతే రాత్రి పగలు విపణులు సేవ చేస్తున్నామో వాళ్ళు ఏమి ఇవ్వలేరు మనకి, వాళ్ళు సుఖాన్ని ఇవ్వలేరు. చూడండి, దేని మీద చెప్పుకుంటున్నాం గుర్తుంచుకోండి. భక్తాన అభయంకర. నీవు సుఖము ఇవ్వడానికి రాత్రి పగలు విపణులు సేవ చేసావు. నీవు సుఖంగా ఉండడానికి రాత్రి పొగలు దానం గడిచావు. తర్వాత చెప్తున్నారు గోవిందాసుడు, ఏ దాన ఇవ్వనా పుత్ర పరిజన. దాని అర్థం ఏంటి? నీవు సుఖంగా ఉండడానికి రాత్రి పొగలు ధనం గడిచావు. ఈ ధనం ఎంతవరకు వస్తుంది మనసా? నువ్వు గడిచిన ధనం ఎంతవరకు వస్తుంది? నువ్వు ఏదైతే ఆశలు పెంచుకున్నావో పుత్రుల పరివారం ద్వారా, వాళ్ళు ఎంతవరకు నీకు సహాయంగా వస్తారు? వాళ్ళు ఏమైనా నీకు సుఖాన్ని ఇస్తారా? లేదు, సహాయంగా వస్తారా? ఏ మనసా, అభయ ప్రదాత అయిన హరి కథ శ్రవణం చెయ్యు. అందుకని ఏం చెప్తున్నారు, ఈ జీవితము తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అందుకనే నువ్వు హరిని భజించు, అభయ చరణారవిందర్ని భజించు అని చెప్తున్నారు అనమాట. జీవుడికి నిజమైన దుఃఖము ఏంటో తెలుసా? ఏదైతే అనారోగ్యం వస్తుందో అది అనుకున్నారా? నిజమైన దుఃఖము, యథార్థమైన దుఃఖము. ఈ టీవీ, క్యాన్సర్లు, ఆ రోగాలు, ఈ రోగాలు, కరోనా అనేసి ఇది దుఃఖం కాదండి. ఇది దుఃఖం కాదు. నిజమైన దుఃఖము జన్మ, నిజమైన దుఃఖము మరణము. ఈ జన్మ మరణము ఉన్నంత వరకు ఈ చిన్న చిటికలు వచ్చేవి, శరీరం తగ్గట్టి వ్యాధులు ఇవి, శరీరానికి వ్యాధులు ఇవి వస్తూనే ఉంటవి. ఈ జన్మ మృత్యు అనే దుఃఖం నుంచి మనం రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి టీవీ కానీ క్యాన్సర్ కానీ వచ్చింది అనుకోండి, అది శరీరం ఉన్నంత వరకే. తర్వాత వ్యాధి, ఈయన పోతాడు, వ్యాధి పోయిద్ది, మళ్ళీ కొత్త శరీరం ధరిస్తాడు, మళ్ళా కొత్తగా వస్తుంది ఏదో ఒక రోగం. నిజమైన దుఃఖం ఇది తాత్కాలికమైన ఈ దుఃఖాలు కాదు. నిజమైన దుఃఖం ఏంటి? ఆది శంకరాచార్యులు చెప్తున్నాడు అనమాట. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయని. పునరపి జననం అంటే మళ్ళా పుట్టడము, మళ్ళా చావడము, మళ్ళా తల్లి గర్భంలోకి ప్రవేశించడము. ఇది దుఃఖం అన్నమాట. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శన.
దీనికి మించిన దుఃఖాలు లేవు. ఇలాంటి జన్మ మృత్యు సంసార చక్రం నుండి రిలీజ్ అవ్వాలంటే ఏం చెప్తున్నారు? శ్రవణము. శ్రీమద్ భాగవత కృష్ణ కథల శ్రవణం చేయు, కృష్ణ నామం జపం చేయు అని గోవింద్ దాసుల వారు చెప్తున్నారనమాట. దేని మీద? అభయాచరణ అరవింద. ఇక్కడ కూడా అర్జునుడు అదే చెప్తున్నారు, భక్తానం అభయం కర, భక్తానం అభయం కర. జీవుడికి నిజమైన దుఃఖము జనన మరణాలే. సో ఈ విధంగా చెప్తున్నారనమాట. తర్వాత భక్తానాం అభయంకర, తర్వాత ఏం చెప్తున్నారు? త్వమేకో దహ్యమానాన, రెండో లైన్లో ఉంది చూడండి. త్వాం ఏక దహ్యమానాన. త్వాం అంటే నీవు, ఏక నీవు మాత్రమే, ఏ కృష్ణ కేవలం మీరొక్కరే జన్మ మృత్యులు అనే దుఃఖాన్ని ముక్తి చేయగలరు. చూడండి, ఇది చాలా పెద్ద విషయము. ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడో కృష్ణుడు శివుడిని ప్రార్థన చేయలే, అర్జునుడు శివుడిని ప్రార్థన చేయలే, అర్జునుడు బ్రహ్మని ప్రార్థన చేయలే, అర్జునుడు ముక్కోటి దేవతలు ఇంద్రుడు, ఇంద్ర, చంద్ర, వరుణ ఎవరిని ప్రేయర్ చేయలే, దుర్గాని ప్రేయర్ చేయలే, ఎవరిని కూడా తలుచుకోలేదు. కేవలము భగవంతుడైన కృష్ణుడినే తలుచుకున్నాడు. అందుకని ఇక్కడ ముఖ్యంగా తాం ఏక, చూడండి చాలా పెద్ద విషయం చెప్తున్నా. తాం ఏక, ఈ జన్మ మృత్యు అనే సంసారం నుంచి పడేగల వ్యక్తివి మీరొక్కలే. తాం ఏక దహ్యమానాన, మీరొక్కరే ఆ పని చేయగలరు. ఈ జీవుడికి నిజమైన దుఃఖం జనన మరణం. ఇది లేకపోతే దుఃఖమే రాదు. మరి ఇలాంటి దుఃఖమయ సంసారం నుంచి మీరు బయటికి లాగలరు. తాం ఏక దహ్యమానాన, మృత్యు అనే దుఃఖం నుంచి ముక్తి చేయగలరు మీరు. మృత్యు అనే దుఃఖం నుంచి ముక్తిని చేయగల ఒకే ఒక వ్యక్తి మీరే. ఎంతవరకు అయితే జీవాత్మ ఈ మృత్యు ఎంతవరకు వస్తుందో తెలుసా? ఈ చావు పుట్టుకలు ఎంతవరకు వస్తాయో తెలుసా? ఎంతవరకు అయితే జీవాత్మ తన గమ్యస్థానానికి వెళ్ళదో అంతవరకు పునరపి జననం, పునరపి మరణమే. చూడండి, అంటే మనకి ఏం అర్థమవుతుంది దీంట్లో నుంచి? మనము జీవాత్మ ఇంకా వైకుంఠాన్ని చేరుకోలే. అందుకనే ఈ జనన మరణాలు వస్తున్నాయి మనకి. ఇక వచ్చావంటే దాంతోపాటు దుఃఖాలు వస్తాయి. ఇక దుఃఖం ఎందుకు వచ్చింది అని అఘోరిస్తే కుదరదు. ఇక్కడ పిల్లల ద్వారా రావచ్చు, ధనం ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, భౌతిక సంసారం మాయ ద్వారా రావచ్చు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక, 3 ప్రకాల దుఃఖాలు రావచ్చు. ఏ విధంగా దుఃఖాలు వస్తాయి. దానికి కారణం, మెయిన్ రీజన్, వ్యాధి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ముందు వ్యాధి వచ్చింది, దుఃఖం అనే వ్యాధి ఉంది. మరి ఈ వ్యాధికి మూలము ఏంటిది? వ్యాధికి మూలము జననము, వ్యాధికి మూలము మరణము. ఈ జన్మ మృత్యు అనేది దీన్ని తీసామనుకోండి, ఇక ఈ వ్యాధులే ఉండవు. ఇంకా చాలా చింత చేయవలసిన శ్లోకం ఇది. దీనికోసం ఆలోచించాలి నిజంగాను. ఈ శ్లోకానికి 10 సార్లు ఆలోచించవలసిన విషయం అనమాట. ఈ శ్లోకం అంత అద్భుతమైంది. ఇక అందుకే నేను చెప్తున్నారు, తాం ఏక దహ్యమానాన, ఎంతవరకు అయితే జీవాత్మ తన గమ్యస్థానానికి వెళ్ళదో అప్పటి వరకు జన్మ మృత్యులు దుఃఖము వస్తూనే ఉంటవి. అందుకనే కృష్ణ తాం ఏక దహ్యమానాన, మీరొక్కరే ఈ జన్మ మృత్యు అనే సంసార చక్రం నుండి రిలీజ్ చేయగలరు అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏముంది? అపవర్గో అపి సంస్కృతే. అపవర్గో, ఏ కృష్ణ కేవలము మీరు మాత్రమే మాకు వైకుంఠ ప్రాప్తి చేయగలరు. చూడండి, ఇది కూడా పెద్ద విషయమే. తాం ఏకో మీద అని చెప్తున్నాను. తాం ఏక ద్రవ్యమానాన అపవర్గో అపి సంస్కృతే. ఏ కృష్ణ కేవలం మీరు మాత్రమే
కేవలం కేవలం మీరు మాత్రమే మాకు, అంటే నన్ను, అంటే అర్జునుడు మాధ్యం చేసుకొని యావత్ సమాజానికి అంటున్నాడు అనమాట ఇక్కడ. మీరు మాత్రమే మమ్మల్ని అపవర్గ సంస్కృతి అంటే వైకుంఠానికి తీసుకొని వెళ్ళగలరు, ఇంకెవరికి ఆ సమర్థత లేదు. అందుకే అర్జునుడు తాం ఏక ఇక్కడ అన్నాడు, కేవలం మీరు మాత్రమే. ఈ తాం ఏక అనేది ఉపయోగించాడంట. చూడండి, ఆ? కేవలం మానవులే కాదు, అర్జునుడు ఉద్దేశం చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు, కేవలం మేమే కాదు, సమస్త దేవీ దేవతలు కూడా సంసార బంధనంలో చిక్కుకొని ఉన్నారు. బ్రహ్మాది రుద్ర దేవతలు కూడా ఈ సంసారం అనే చిక్కులోని, ఈ సంసారం అనే బంధంలోని చిక్కుకొని ఉన్నారు. అందుకనే తాం ఏక అపవర్గ అసి సంస్కృతి, మీరు మాత్రమే ఆ వైకుంఠానికి తీసుకొని వెళ్ళగలరు అని చెప్తున్నారనమాట. మీరు మాత్రమే, వాళ్ళందరూ బంధంలో ఉన్నారు. తర్వాత అందరికీ చావు పుట్టుకలు ఉన్నవి, బ్రహ్మలోకం నుంచి అధో లోకం వరకు అందరికీ చావు పుట్టుకలు ఉన్నవి, అందరూ బంధంలో ఉన్నారు. దీనికి ప్రమాణం భగవద్గీత 7:16 శ్లోకంలోని ఆ, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. స్వయంగా భగవద్గీతలోని స్వయంగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నారు, అహో బ్రహ్మ భునాలోక పునరావర్తి సో అర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, అహో బ్రహ్మ భువనాలోక, బ్రహ్మలోకం నుంచి 14 లోకాలు, బ్రహ్మలోకం నుంచి పునరావర్తి సో అర్జున, బ్రహ్మలోకం నుంచి అధో లోకం వరకు మాము పేత్యతు కౌంతేయ, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు నువ్వు ఎక్కడ తిరిగినా జన్మ మృత్యులు ఉంటూనే ఉన్నవి. తర్వాత వాళ్ళందరూ కూడా బంధనాల్లో చిక్కుకున్నారు. కానీ కౌంతేయ పునర్జన్మ నా విద్యతి మాము పేత్యతు అంటే నువ్వు నా ధామానికి వచ్చిన తర్వాత పునర్జన్మ నా విద్యతే, మళ్ళా జననము మరణం అనేది ఉండదు. అందుకనే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ భాగవతంలోని, తాం ఏక అపవర్గ అపి సంస్కృతే. చూడండి ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ. మీరొక్కరే కృష్ణ, కేవలం మీరొక్కరే అపవర్గం తీసుకొని వెళ్ళగలరు. అపవర్గం అంటే వైకుంఠానికి తీసుకొని వెళ్ళగలరు. ఎందుకు, మీకు ఆ సమర్థత ఉంది, మిగతా ఎవరు చేయలేరు. ఎందుకు, మిగతా వాళ్ళు అందరూ కూడా బంధంలో ఉన్నారు, వాళ్ళందరికీ చావు పుట్టుకలు ఉన్నవి. ఇక చావు పుట్టుకల్లో ఉన్నవాడికి ఇంకొక వ్యక్తికి ఆ మృత్ అమరుడు అవ్వడానికి వరం ఇచ్చే ప్రసక్తే లేదు. ఎలాగైతే బ్రహ్మదేవుడిని హిరణ్యకశిపుడు అడిగాడు, బ్రహ్మదేవ నేను అమరుణ్ణి అవ్వాలనుకుంటున్నాను, నాకు వరం ఇవ్వండి అండి. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, అరే నేనే స్వయంగా అమరుణ్ణి, నేనేదో ఒక రోజు చేస్తాను, ఇక నిన్ను ఎలాగా మృత్యుంజయుడిని చేయగలను, ఇది కుదరని పని, ఇంకేదని కోరుకున్నాడు. సో బ్రహ్మ లాంటి బ్రహ్మే ఏదో ఒక రోజు చనిపోతే ఇక్కడ మానవులకి ఏం అడ్రస్ ఉంది చెప్పండి ఇక్కడ. సో అందుకనే ఆ సిచ్యువేషన్ అర్థం తెలుసును కాబట్టే అర్జునుడు తాం ఏక అపవర్గ అసి సంస్కృతి అని చెప్పారనమాట. తర్వాత భగవంతుడు అన్నాడు అనుకోండి అర్జునుడితోని, నేను నీ దుఃఖం ఎలా దూరం చేయగలను అన్నాడు అనుకోండి, ఇందులో లేదు, మనం ఊహించుకొని, ఇదే దీని రసాస్వాదం అంటారనమాట. భగవంతుడు అన్నాడు అనుకోండి, అర్జున ఓకే నేను అపవర్గం తీసుకొని వెళ్తాను, అది ఇది ఎన్నో చెప్పావు, మరి నీ దుఃఖాన్ని నేను ఎలా దూరం చేయగలను అర్జున, నీ దుఃఖాన్ని నేను ఎలా దూరం చేయగలను. అప్పుడు అర్జునుడు పలికాడు చూడండి, ఎందుకంటే మీరు కృష్ణ, మీరు దుఃఖాన్ని దూరం చేయగలరు, నాకు తెలుసు, మీరే కేవలం దూరం చేయగలరు. ఎందుకంటే మీరు కృష్ణ, కృష్ణ, మీరు కృష్ణ. కృష్ణ అంటే అర్జునుడైతే అనేసాడు కృష్ణ అనేసి, మరి దాని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మీరు కృష్ణ, కృష్ణ అంటే దీన్ని విడదీద్దాము. కృషి అన, కృషి అనగా ఉత్పత్తి, అనగా ఆనందము, మీ నుంచి ఆనందం ఉత్పన్నం అవుతుంది. అందుకనే మీరు
కృష్ణ. మీరు స్వయంగా ఆనందంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి తోటి వ్యక్తి దుఃఖాన్ని మీరు దూరం చేయగలరు. ఇక కృష్ణుని విడిచి ఎవరు చెప్పండి ఈ సంసారంలో బ్రహ్మ నుంచి పాతాళంలో లో పాతాళంలో ఉన్న జీవరాశుల వరకు ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరు సుఖంగా లేరు. ఇక్కడ భగవద్గీత ప్రమాణం, ఇక్కడ భాగవత ప్రమాణం. అందరూ బంధంలో ఉన్నారు. ఇక బంధన అంటే దుఃఖమే. ఇక దుఃఖంగా ఉన్నవాడు తోటి వ్యక్తికి ఆనందం ఇవ్వలేడు. ఇవ్వగలడు ఒకే ఒక తత్వం, ఒకే ఒక వ్యక్తి, కృష్ణ. ఎందుకు? ఆయన పేరులోనే ఉంది కృష్ణ ఆనందము. కృషి అంటే ఉత్పత్తి, అంటే ఆనందం. ఆనందం నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఆయన గుణము ఆనందము, ఆయన గుణమే కృష్ణ. ఇది పరిచయం అన్నమాట. సో ఆనందంగా ఉన్నవాడు కాబట్టే తోటి వ్యక్తికి దుఃఖం దూరం చేసి ఆ ఆనందం ఆయన పంచగలడు. ఆ ఉద్దేశం మీదే, అందుకనే అర్జునుడు ఏం చెప్తున్నాడు, నేను 2 సార్లు కృష్ణ కృష్ణ అని అనేసాను. ఎందుకు? నేను దుఃఖంగా ఉన్నాను, నువ్వు ఆనందంగా ఉన్నావు, నీ ఆనందం నాకు రావాలనేసి కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానం అభయంకర అని నేను ఉచ్చరించాను. కృష్ణ, కేవలం మీరు మాత్రము దుఃఖము దూరం చేయగలరు. మీరు మాత్రమే ఈ సంసారంలో ఉన్న బద్ధ జీవులకి దుఃఖాన్ని దూరం చేయగలరని ఇక్కడ అర్జునుడు ఈ శ్లోకాన్ని ఉచ్చరించాడనమాట. ఈ 4 శ్లోకాలు ఉన్నవి. ఇక మనం రేపు ఎల్లుండి 2-3 శ్లోకాలు అవుతే, 3 శ్లోకాలు లేదంటే రోజుకో శ్లోకం, ఈ విధంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ శ్లోకం ఈరోజు కంప్లీట్ అయింది. రేపు మళ్ళా 23, 24, 25 ఇవి అన్ని స్తుతిలోకి వస్తాయి. రేపు 23వ శ్లోకము మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇంతవరకు సెలవు.